ఏమైతది ఎట్లా జరుగుతుందని తెలంగాణ బీసీలంతా హైకోర్టు ఇచ్చే తీర్పు కోసమే ఎదురు చూసిండ్రు. బుధవారం నాడు మొత్తం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని జీవో నంబర్ 9 తీసుకొచ్చింది కదా కాంగ్రెస్ సర్కారు. అవ దాని మీద రెడ్డి జాగృతి తరపున వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి అనే లాయర్లు సర్కార్ జీవో మీద పిటిషన్ వేసిండ్రు. రిజర్వేషన్లు పెంచే ముందు ట్రిపుల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటది. దాని ప్రకారం ఒక కమిషన్ వేయాలి, జనాభా లెక్కలు సేకరించాలి, తర్వాత ప్రజల అభిప్రాయాలు సేకరించాలి, ఆ టైంకని రిజర్వేషన్లు ఖరారు చేయాలి. కానీ అదేం చేయలేదు తెలంగాణ సర్కార్ అన్నట్టు వాదనలు వినిపించిండ్రు. ఇక అటు సర్కార్ నుంచి అభిషేక్ సింఘ్వి అనే లాయరు ప్రభుత్వ జనాభా లెక్కించడానికి కమిషన్ వేసింది, సర్వే చేసింది, అన్ని తీర్ల డాటా సేకరించింది, చేయాల్సిన పద్ధతులన్నీ వేసింది అని వాదిచ్చిండట. తర్వాత అటు తరపు వకీలు వాదనలు చెప్పుకుంటా సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించొద్దు అని ఎన్నో సార్లు చెప్పింది. అయినా ఎట్లా రిజర్వేషన్లు పెంచుతారు, 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పిండ్రు, అది 50% దాటిపోతున్నదని గట్టిగా వాదించిండ్రట. ఇటుపక్క అభిషేక్ సింఘ్వి రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. 50% రిజర్వేషన్లు మించొద్దంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లతోటి కలిపి 60% అవుతున్నాయి. అంటే అది 50% అనేది దాటినట్టే కదా. అది ఓకే అయినప్పుడు ఇది ఎందుకు ఓకే కాదు అని గట్టిగానే చెప్పిండట. ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి వీళ్ళు 42% రిజర్వేషన్ల మీద తప్పని ఒకలు, ఒప్పని ఇంకొకరు జోరుగానే వాదించిండ్రట. ఇక నడుమిట్ల హైకోర్టు కూడా వాళ్ళను వీళ్ళను ప్రశ్నలు అడిగింది. గవర్నర్ చేతిలో చట్ట సవరణ బిల్లు ఉండగా సర్కార్ జీవో ఎట్లా రిలీజ్ చేస్తుంది, జనాభా గణాంకాల మీద పబ్లిక్ నుంచి అభిప్రాయాలు సేకరించిండ్రా అనే ప్రశ్నలు వేసింది. ఇట్లా పొడుగుత వాదనలు ప్రతివాదనలు జరుగుతుంటే ఎటు తేల్చకుండానే వాదనలను రేపెట్కి వాయిదా వేసింది. చాలా మంది బీసీలు మాత్రం మాకు రిజర్వేషన్లు వచ్చేటట్టు వాదనలు ఉన్నాయని అనుకుంటారట. మరి ఏం జరుగుతుందో అనేది ముందు ముందే చూడాలి.